హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి న్యాచురల్ వేలో ఒక ఈజీ రెమెడీ ఉందని చెప్పేస్తున్నారు న్యాచురోపతి స్పెషలిస్ట్ డాక్టర్ ఎస్ఏ కుమార్ గారు. నా చేతిలో ఉంది చూసారా, ఇది ఏంటి స్పెషల్ ఐటమ్, దీంతో ఎలా తగ్గించుకోవచ్చు, ఈ విషయాలన్నిటి గురించి కూడా డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు కాన్స్టిపేషన్ సమస్యతో చాలామంది బాధపడుతున్నారు. సో వాళ్ళకి న్యాచురల్గా ఒక ఈజీ రెమెడీ ఉంది అని చెప్పేసి అన్నారు. అదేంటి సార్? దానికి ముందే మనం కొంచెం సైన్స్కి పైపు వెళ్దాం. ఓకే. అక్కడ ఏంటంటే కాన్స్టిపేషన్ నార్మల్గా మనకు ఎందుకు వస్తుంది తెలుసుకోవాల్సిన విషయం అది. సో కాన్స్టిపేషన్ రావడానికి ఫస్ట్ రీజన్ ఏంటంటే మన గట్ హెల్త్ ఎప్పుడైనా పాడైతే అప్పుడు కాన్స్టిపేషన్ వస్తుంది. ఓకే. లేకపోతే ఏమైనా కంటిన్యూస్గా ఒకరు సమ్ సెట్ ఆఫ్ మెడిసిన్స్ వాడుతున్నారు, లైక్ డయాబెటీస్ మెడిసిన్, లేకపోతే కొలెస్ట్రాల్కి మెడిసిన్, మేబీ సమ్ అదర్ మెడిసిన్స్. సో దానివల్ల కూడా 100% మనకు కాన్స్టిపేషన్ రావడం అవకాశం ఉంది. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం తీసుకున్న ఆహారం ఇన్ కేస్ సరిగా లేకపోతే ఈవెన్ దానివల్ల కూడా మనకు కాన్స్టిపేషన్ రావడం అవకాశం ఉంది. ఫోర్త్ రీజన్, ఇన్ కేస్ సపోజ్ ఒకరికి ప్రాపర్ ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదనుకోండి, ఈవెన్ దానివల్ల 100% వాళ్ళకు కాన్స్టిపేషన్ రావడం అవకాశం. ఓకే. ఓకే. సో దెర్ ఆర్ సో మెనీ వేరియస్ రీజన్స్. దానిలో దీస్ ఆర్ ద స్పెషలీ మనం చూస్తే ఏమవుతుందంటే దీస్ ఆర్ ద స్పెసిఫిక్ రీజన్స్. దానిలో ఇంకో కొన్ని నార్మల్ రీజన్స్ కూడా ఉంటాయి. ఒకరు సరిగా నీళ్ళు తాగకపోతే వాళ్ళకు కాన్స్టిపేషన్ రావడం అవకాశం ఉంది. అండ్ కొంతమంది ఏం చేస్తారంటే దే ఆర్ డూయింగ్ ఆల్వేస్ సిట్టింగ్ జాబ్స్. సిట్టింగ్ జాబ్ ఎప్పుడు చేస్తే ఉంటే ఈవెన్ వాళ్ళకు కూడా సరిగా బౌల్ మూమెంట్ లేక వాళ్ళకు 100% కాన్స్టిపేషన్ రావడం అవకాశం ఉంది. అండ్ చాలా కారణాలు ఉన్నాయి అన్నమాట. బట్ దానిలో ఇది అన్ని స్పెసిఫిక్ రీజన్స్ కొన్ని చెప్పాను. బట్ అక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం ఏ టైపు ఆహారం మనం నార్మల్గా తీసుకుంటే మనకు మోషన్స్ ఫ్రీ అవుతుంది. అండ్ మోషన్స్ ఫ్రీ అయితే అప్పుడు ఏమవుతుందో ఆటోమేటికలీ మనకు హెల్త్ బాగుంటుంది. ఓకే. సో డైలీ మనం 3 పూట్లు అన్నం తింటున్నారంటే, లేకపోతే 3 పూట్లు మనం ఆహారం తీసుకుంటున్నారంటే ఖచ్చితంగా మనకు 2 times అయినా మోషన్స్ క్లియర్ అవ్వాలి. ఓకే. సో దట్ షుడ్ బి ద ప్రిన్సిపల్ ఆఫ్ ద లైఫ్. సో ఇన్ కేస్ ఇది ఒక్కటి ఎవరైనా సరే కరెక్ట్గా పాటించారంటే వాళ్ళకు హెల్త్ ప్రాబ్లమ్స్, మేజర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమీ రాదు. ఓకే. అండ్ నార్మల్గా చూస్తే మనకు గట్ సిస్టమ్ కూడా బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలి. గట్ హెల్త్ బాగుండాలంటే వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అక్కడ ఏముందంటే లైక్ మనకు గట్కు కావాల్సిన ఆహారం మనం చూడాలి. సో గట్లు కొన్ని మంచి బ్యాక్టీరియాస్ ఉంటాయి. ఆ మంచి బ్యాక్టీరియాస్ మనకు బాగుండాలి, గట్ హెల్త్ బాగుండాలంటే మనకు హై ఫైబర్ ఫుడ్ డైలీ బేసిస్లో తినాలి. ఓకే. సో హై ఫైబర్ ఫుడ్ ఇన్ ద సెన్స్ లైక్ జొన్నలు కానీ, లేకపోతే మిల్లెట్స్ కానీ, ఓకే, లేకపోతే ఈవెన్ నార్మల్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ కానీ. ఓకే. అండ్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఈవెన్ దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ ఐటమ్. ఓకే. సో దిస్ ఈజ్ కాల్ హలీమ్ సీడ్స్. హలీమ్ సీడ్స్. ఎస్. ఓకే. ఓకే. సో ఈ హలీమ్ సీడ్స్లో చాలా హై ఫైబర్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఓకే. ఓకే. ఇట్స్ ఫుల్ ఆఫ్ ఫైబర్స్. ఓకే. అండ్ ఇన్ కేస్ ఒకరు డైలీ బేసిస్లో ఇది తినడం మొదలు పెట్టారంటే వాళ్ళకు ఎప్పటికీ కాన్స్టిపేషన్ రాదు. ఓకే. ఎస్. అండ్ కాన్స్టిపేషన్ రాకపోతే ఒకరికి నార్మల్గా హెల్త్ బాగుంటుంది. అండ్ దీనిలో ఫైబర్ ఎక్కువ ఉంది కాబట్టి మనం ఇది డైలీ బేసిస్లో మనం కన్జంప్షన్ చేస్తే 100% మనకు ఈవెన్ షుగర్ లెవెల్ మనకు స్పైక్ అవ్వాల్సిన ఉంటే కూడా స్పైక్ అవ్వద్దు. ఓకే. సో డయాబెటిక్ పేషెంట్స్ కూడా ఇది బాగా యూజ్ అవుతుంది. డైలీ బేసిస్లో తింటేనే వాళ్ళకు కూడా హెల్ప్ఫుల్ అన్నమాట. అండ్ దీనిలో ఇంకో కొన్ని ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఉన్నాయి. ఎలా ఉంది అంటే లైక్ దీనిలో యాంటీ ఇన్ఫ్లామేటరీ ప్రాపర్టీస్ ఉంది. అంటే మన బాడీలో ఏమైనా ఇన్ఫ్లామేషన్స్ ఉంటే, ఏమైనా ఎక్కడైనా సరే పెయిన్ ఉంటే కూడా, స్వెల్లింగ్ ఉంటే కూడా అది కూడా తగ్గిస్తాయి. అండ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్ యాజ్ ఏ యాంటీ ఆక్సిడెంట్. ఓకే. యాంటీ ఆక్సిడెంట్ కూడా దీనిలో చాలా ఉన్నాయి కాబట్టి దట్ ఆల్సో విల్ లేబుల్ అవర్ యాసిడ్ బ్యాలెన్స్ ఇన్ బాడీ. ఓకే. సో దట్ ఈజ్ ఆల్సో ద మెయిన్ బెనిఫిట్. And apart from that, this is one of the best medicine to improve the blood level.
ఇన్ ద బాడీ. హిమోగ్లోబిన్ లెవెల్ ఒకరికి తగ్గిపోయింది. అవును సార్, అవును. జనరల్గా ఈవెన్ చాలా మంది గర్ల్స్కు కానీ లేకపోతే లేడీస్కు కానీ ఎవ్రీ మంత్ పీరియడ్ వస్తుంది కదా, వాళ్ళకి కొంచెం ఎక్సెసివ్ బ్లీడింగ్ అయితే వాళ్ళకు బ్లడ్ లెవెల్ తగ్గిపోతాయి. అవును సార్, అవును. సో ఆ బ్లడ్ లెవెల్కు మనం ఇంప్రూవ్ చేయడానికి దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. ఓకే, సో హెమోగ్లోబిన్ కూడా ఈజీగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఈవెన్ ఐరన్ కూడా ఎక్కువ ఉంది, ఐరన్ కంటెంట్ కూడా ఎక్కువ ఉంది. ఓకే, సో దీస్ ఆర్ ద స్పెషల్ బెనిఫిట్. అపార్ట్ ఫ్రమ్ దట్ మనకు ఇన్ కేస్ బొక్కాలు ఒకరికి వీక్ అయిపోతుంది, సపోజ్ మనకు కాల్షియం డెఫిషియన్సీ వచ్చేసింది, ఈవెన్ కాల్షియం టాబ్లెట్స్ ఒకరు తీసుకోకుండా పర్వాలేదు, ఇది తీసుకుంటే చాలు. ఓకే, సో కాల్షియం డెఫిషియన్సీ కూడా బాగా పనిచేస్తుంది. we are getting higher level of calcium in this. ఓకే, ఓకే. అంటే ఇప్పుడు ఈ హలీమ్ సీడ్స్ మనకి ఎక్కడ దొరుకుతాయి అంటారు సార్? అంటే ఈజీగా easily available in all the supermarket. It is easily available in mostly all the kirana stores. ఓకే, ఓకే. Okay. So online also it is available. ఓకే, అంటే మరి you can get it from anywhere. ఓకే, అంటే మరి ఇప్పుడు ఈ ఐటెం తో వాళ్ళు ఎలాంటి ఫుడ్ ప్రిపేర్ చేసుకోవాలంటే? yes that's very important. సో వాళ్ళు ఏం చేయాలంటే లైక్ రాత్రిపూట నానపెట్టాలి. ఓకే, ఓకే, పొద్దున అది తీసేసి వాళ్ళకు కావాల్సిన క్వాంటిటీ వాళ్ళు తీసుకోవచ్చు. ఓకే, ఓకే. సో యావరేజ్గా వాళ్ళకు నానపెట్టేసి అది ఉప్మాలకు తయారు చేసి తినొచ్చు. లేకపోతే ఈవెన్ ఒకరు జస్ట్ బాయిల్ చేసి తాగినా సరే ఆ వాటర్, ఈవెన్ దానిలో కూడా హైలీ బెనిఫిషియల్ అది. ఓకే, సో బెనిఫిట్స్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. సో మెడిసినల్ ప్రాపర్టీ అన్ని వాటర్కు దిగిపోతుంది. సో బాయిల్ చేసిన తర్వాత వీ హ్యావ్ టు జస్ట్ బాయిల్ ఇట్ ఫర్ 10 minutes, దట్స్ ఆల్. 10 minutes తర్వాత వాటర్ కూడా తాగొచ్చు, దాంట్లో కూడా చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ మనం ఉప్మాలకు కూడా తయారు చేసి తినొచ్చు. ఈవెన్ ఇంకొక రకంగా కూడా తినొచ్చు, లైక్ ఇది పౌడర్ చేసి ఒక డబ్బాలు పెట్టేసి డైలీ ఒక 4 to 5 spoons మనం తీసుకొని లైక్ దానిలో కొంచెం బెల్లం కలిపేసి కూడా మనం తినొచ్చు. ఓకే, అవి కూడా మనము దట్ ఈస్ హైలీ బెనిఫిషియల్. ఓకే, ఓకే. సో దర్ ఆర్ సో మెనీ బెనిఫిట్స్ అండ్ స్పెషల్ బెనిఫిట్ ఇస్ ద హై ఫైబర్. అండ్ ఒకరికి ఎప్పుడైనా సరే హై ఫైబర్ డైలీ బేసిస్లో ఒకరు తీసుకుంటే అప్పుడు ఏమవుతుంది, వాళ్ళకు ఎప్పటికీ మోషన్స్ టైట్గా రాదు. సో 100% ఫ్రీ అవుతుంది. మోషన్స్ ఫ్రీ అయితే వాళ్ళకు హెల్త్ నార్మల్గా బాగుంటుంది. అండ్ ఇన్ కేస్ సంథింగ్ లైక్ సివియర్ కేసెస్ ఏమైనా ఉన్నాయి అనుకోండి, లైక్ క్యాన్సర్ లైక్ కేసెస్, అదర్వైజ్ సమ్ అదర్ ప్రాబ్లమ్స్ ఎట్లా ఏమైనా ఉంటే, సో ఇన్ కేస్ దానివల్ల వాళ్ళకు కాన్స్టిపేషన్ వస్తుంది, దానివల్ల వాళ్ళకు ప్రాబ్లమ్స్ వచ్చేసిందంటే ఈవెన్ దే కెన్ కమ్ టు మై క్లినిక్. అండ్ నా క్లినిక్లో సమ్ సెట్ ఆఫ్ న్యాచురల్ ఓన్ ప్రిపరేషన్ మెడిసిన్స్ ఉన్నాయి. సో ఆ ప్రిపరేషన్ మెడిసిన్స్ కూడా వాళ్ళు వాడితే కూడా వాళ్ళకు తగ్గుతుంది. అండ్ మై క్లినిక్ ఇస్ లొకేటెడ్ ఇన్ గంధంగూడ. సో ఎవరైనా సరే వస్తే మా క్లినిక్ రావచ్చు, బట్ కాల్ మీ అండ్ కమ్. మై నంబర్ ఈస్ దేర్ ఇన్ ద స్క్రీన్. సో యూ కెన్ టేక్ దిస్ నంబర్ అండ్ యూ కెన్ కాల్ మీ ఫర్ యువర్ డౌట్స్. థ్యాంక్ యూ. ఓకే సార్, చాలా ఈజీ రెమెడీ చెప్పారు అండ్ వాళ్ళు ఈజీగా పాటించవచ్చు కూడా ఈ రెమెడీని. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా వ్యూయర్స్, కాన్స్టిపేషన్ సమస్యతో బాధపడుతున్న వారికి ఒక చక్కటి రెమెడీ అయితే సార్ మనకి ఈరోజు చెప్పారు. సో మీరు కూడా ఈ ప్రాబ్లంతో బాధపడుతుంటే ఒకసారి ట్రై చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే సార్కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు, లేకపోతే కామెంట్స్లో కూడా తెలపచ్చు. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. నమస్తే.